హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో, ఇప్పుడైతే మనకు ఎన్ఎన్ఎంఎస్ సంబంధించి ఇంకా ఎగ్జామ్స్‌కైతే కరెక్ట్‌గా 30 డేస్ అయితే ఉంది. ఈ టైంలో ఒక్కొక్క చాప్టర్ నుండి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒక 20 ఆర్ 30 అయితే తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. సో, వీటిని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ బెటర్‌గా మీరైతే ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ రాయగలుగుతారు. అండ్ సీటెట్ వాళ్ళకి కూడాను ఈ క్వెషన్స్ అయితే ఉపయోగపడతాయి. మోస్ట్‌లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో, ఆల్ ది బెస్ట్. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అడిగేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి అండ్ మనం ఎలా రాయాల్సి ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చదవండి, క్వెషన్ చూడండి. గివెన్ బిలో ఈజ్ అన్ ఇమేజ్, చూస్ ది కరెక్ట్ వన్ దట్ బెస్ట్ డిస్క్రైబ్ ది ఇమేజ్. ఇమేజ్కి సంబంధించినటువంటి నా డిస్క్రైబింగ్ 4 సెంటెన్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, ఎ బ్రాహ్మణ్ బీయింగ్ ఆఫర్డ్ ఏ జాబ్ ఇన్ ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. థర్డ్ ఆప్షన్ చూద్దాం, వాస్కో డి గామా ల్యాండ్స్ ఎట్ కాలికట్ అండ్ 20th May 1948. And the fourth one is Brahmanas offering the Shastras to Britannia frontispice to the first map produced by James Renell in 1782 అని ఇచ్చి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు ఒకవేళ ఫస్ట్ పేజ్లోనే మీరు చదివినట్లయితే రైట్ సైడ్లో ఫస్ట్ ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకొని దీని రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో మీరైతే వీడియోని పాస్ చేసేయండి, కింద కామెంట్లు అయితే చెప్పండి. సో, ఇప్పుడు దాని ఆన్సర్ అయితే చూద్దాం. సో, దీని ఆన్సర్ అయితే డి అండి. సో, ఇండియన్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో తమ సైన్సెస్ని ప్రొటెక్ట్ చేయమని బ్రిటానియాకి ఇచ్చినట్లయితే ఫోటో సెల్ఫ్ బోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ లెట్స్ గో ఫర్ ది సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్లో మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి పేరేమిటి ఒకసారి, ఓకేనా? కొన్ని క్లూస్ అయితే ఇస్తాను చూడండి. ఐడెంటిఫై ద పర్సన్ బేస్డ్ ఆన్ ది క్లూస్ గివెన్ బిలో. ద ఫస్ట్ వన్ చూద్దాం. ఈయన ఎవరంటే హీ ఈజ్ ఎ బ్రిటిష్ జియోగ్రఫర్. అండ్ సెకండ్ వన్, హీ కన్స్ట్రక్ట్ ది ఫస్ట్ ఎవర్ యాక్యురేటెడ్ మ్యాప్. సో, ఇతను ఒక మ్యాప్ని అయితే తయారు చేశాడనమాట. ఎందులో అంటే ఏ బెంగాల్ అట్లాస్లో అయితే పంపించాడనమాట. అయితే అతని పేరేమిటి? సో, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి లార్డ్ మౌంటన్ బాటన్, అండ్ ఆప్షన్ డి జేమ్స్ రెన్నల్. సో, ఇక్కడ మ్యాప్ అని చెప్పగానే మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. సో, కామెంట్ అయితే పెట్టండి క్వశ్చన్ నెంబర్తో పాటు క్వశ్చన్ నెంబర్ 2. సో, క్వశ్చన్ అయితే మీరు చెప్పండి. సో, ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది రైటే, జేమ్స్ రెన్నల్ ఇమేజ్ అనమాట అది, ద ఫస్ట్ సర్వేయర్ ఆఫ్ ది ఇండియా. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. హిస్టోరియన్స్ బిలీవ్ దట్ టైమ్ డస్ నాట్ హ్యావ్ డాష్ డేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్టికులర్ ఇయర్ ఆఫ్ మంత్. సో, చరిత్రకారులు అనేది తేదీల పైన ఎలాంటి నమ్మకాలు పెట్టుకునేవారు? ఆప్షన్ ఏ ప్రీషియస్, ఖచ్చితమైన తేదీలు ఉండవని నమ్మేవారు. ఖచ్చితమైన తేదీలు ఉండకపోవచ్చు అనేదాన్ని నమ్మేవారు కాదు, ఓకేనా. అబ్స్ట్రాస్, ఓకే, ఊహాత్మకమైనవి. అండ్ అంబిగ్యూస్, సందిగ్ధంలో ఉండవి అని అడిగాడు అనమాట. సో, ఇందులో ఏ వర్డ్ అక్కడ మీకు వేసినట్లయితే సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, థర్డ్ క్వశ్చన్ అనేది లెట్స్ గో ఫర్ ది కామెంట్. సో, హిస్టోరియన్స్ ప్రకారం ఏంటంటే డస్ నాట్ హ్యావ్ ఎ ప్రీసియస్ టైం అండి. సో, ప్రీసియస్, ఖచ్చితమైన డేట్లు అనేవి చరిత్రకు ఉండవు అని చరిత్రకారులు నమ్ముతారనమాట. సో, ద టైమ్ డస్ నాట్ హ్యావ్ ప్రీసియస్ డేట్స్ ఇన్ టర్మ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇయర్ ఆర్ ఎ మంత్. అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హిస్టరీ ఈజ్ అబౌట్ ఫైండింగ్ అవుట్ హౌ థింగ్స్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ థింగ్స్ హ్యావ్ డాష్ అని ఇచ్చాడు అనమాట. సో, ఆ డాష్లో మీరు ఫిల్ చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఎవాల్వ్డ్, ఏ విధంగా మార్పు చెందాయి. అండ్ నెక్స్ట్ వన్ చేంజ్డ్, సో మార్పు చెందాయి. ఎవాల్వ్డ్ అంటే అభివృద్ధి చెందాయి, చేంజ్ అంటే మార్పు చెందాయి. అండ్ స్టార్టెడ్, ఎలా ప్రారంభమయ్యాయి. అండ్ ఎండెడ్ ఆర్ కంప్లీటెడ్, ఎలా ముగిసిపోయాయి అంటూ అడిగాడు అనమాట. సో, చూసుకోండి, హిస్టరీ అబౌట్ టు ఫైండింగ్ అవుట్ ద థింగ్స్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ థింగ్స్ వర్ హ్యావ్ డాష్. సో, ఇక్కడ ఏమవుతుందంటే చరిత్ర అనేది, సో మీ ఆప్షన్ అయితే కామెంట్లో పెట్టండి. ఫోర్త్ క్వశ్చన్ అనమాట. సో, దీని ఆన్సర్ మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీడియో పాస్ చేసి చేయండి. సో, రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా మారింది అనే దాన్నే చరిత్ర మనకు చెప్తుంది అనమాట. చేంజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ లిస్ట్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఈజ్ గివెన్ బిలో. కొన్ని చారిత్రక సంఘటనలు అయితే కింద ఇవ్వబడ్డాయి. చూస్ ది వన్ వర్ ఏ ప్రీసియస్ డేస్ కెన్ బి ఫిక్స్డ్. ఇందులో సరైన ఒక్క తేదీ మాత్రమే పెట్టగలిగే అవకాశం ఉండేటటువంటి దానికి సమాధానం చెప్పండి అని అడిగాడు అనమాట. సో, డేట్స్ గురించి వచ్చేటప్పుడు చాలా సందిగ్ధమైనటువంటి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, లెట్స్ గో.
యువర్ ఆప్షన్స్. సో మీరు ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ది అసోసియేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి స్టార్టెడ్ ఆఫ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా, థర్డ్ వన్ స్టార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, అండ్ డి స్టార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ చూసినట్లయితే ఒక పీరియడ్ని అయితే చెప్తా ఉంటాయి మీకు. పీరియడ్ స్టార్టింగ్ ఎండ్ అని ఒక పీరియడ్ ఉంటుందన్నమాట. సో అందులో ఏ డేట్ చెప్పినా మనం కన్ఫర్మ్ అవుతుంది. బట్ కొన్ని ఈవెంట్స్ అనేది ఓన్లీ వన్ డేలో జరుగుతాయి అనమాట. అలాంటి వాటికి మనకి ప్రీసియస్ డే అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ది అసోసియేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా గుర్తుపెట్టుకోండి. అసోసియేషన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని అసోసియేషన్ అంటారు, అసాసినేషన్ అంటాం అనమాట. అసాసినేషన్ అంటే హత్య చేయడం అనమాట. గాంధీ గారిని హత్య చేయడం అనేది మనకి ఏం చెప్తామంటే ఒక ప్రీసియస్ డేట్గా చెప్తాం. ఓకే, అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ హ్యాజ్ ఏ ప్రీసియస్ డేట్ అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ హిస్టారియన్స్ నౌ రైట్ అబౌట్ ఏ హోస్ట్ ఆఫ్ ఇష్యూస్. From the following issues, pick out the correct option with respect of this statement. So historians now wrote about a host of issues అని చెప్తున్నాం కదా, దానికి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటవుతుంది చెప్పండి. హిస్టారియన్స్ లుక్ ఎట్ హౌ కల్చర్ అండ్ సొసైటీ మేక్ అన్ ఇంపాక్ట్. సో చరిత్రకారులు నాగరికత కానీ సామాజిక అంశాలపైన ఎలా ప్రభావం చూపించిన దాని మీద ఆలోచిస్తారు. హిస్టారియన్స్ లుక్ ఎట్ ది వాట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ అండ్ వాట్ పీపుల్ ఎట్, హౌ సిటీస్ అండ్ మార్కెట్స్ డెవలప్స్. ఏమి ఉత్పత్తి చేశారు, వాటిని ఎలా యూస్ చేసుకున్నారు, ఎలా అభివృద్ధి చెందాయనిపైన దృష్టి పెడతారు. ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 హిస్టోరియన్స్ లుక్ ఎట్ హౌ పీపుల్ అండ్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా కొనసాగిన దానిపైన చరిత్రకారులు పరిశీలిస్తారని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ 1 and 3, 1 and 2 ఓన్లీ కరెక్ట్. ఆప్షన్ 2 ఆల్ ఆఫ్ ది రైట్, అన్నీ కరెక్టే. ఆప్షన్ 3 ఓకే అండి. సో ఆప్షన్ 3 చూద్దాం, ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్, అండ్ ఆప్షన్ 4 ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మీరు ఏం చెప్తారు? నిజాన్ని చూస్తే ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మీకు చరిత్రకు సంబంధించినవే కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అనేది మీకు కరెక్ట్ అవుతుంది అనమాట. 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Present day historians think that history is behind the ruler and dynasties. What do they look upon then? సో ప్రజెంట్ డేస్లో మనం ఏం చెప్తామంటే పరిపాలకులు మరియు వాళ్ళ యొక్క సామ్రాజ్య వెనకాల ఉండేదాన్నే మనం ఏమనుకున్నారు, చరిత్ర అనుకున్నాం కదా. సో దానిపైన ఆధారపడిన స్టేట్మెంట్స్ చూద్దాం. హిస్టారియన్స్ డీల్స్ విత్ ఏ హోస్ట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ లైక్ హౌ పీపుల్ అండ్ దేర్ లైవ్లీహుడ్, వాట్ దే ప్రొడ్యూస్డ్, హౌ కల్చర్ అండ్ సొసైటీ చేంజ్డ్ ఎక్సెట్రా. ఏదైనా ఒక రాజు పరిపాలనా కాలంలో సమాజంలో వచ్చిన మార్పుల గురించి చరిత్రకారులు ఎక్కువగా పరిశీలిస్తారని ఇచ్చాడు. నెక్స్ట్ వన్ హిస్టారియన్ ఓన్లీ స్టడీ అబౌట్ ద పాస్ట్ ఈవెంట్స్. చరిత్రకారులు గతంలో జరిగిన సంఘటనలపైనే పరిశీలన చేస్తారు. హిస్టారియన్స్ ఓన్లీ డీల్ విత్ హౌ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎలిమెంట్. సో మనిషి సామాజిక జంతువు అంటాం కదా, ఎలా మార్పు చెందిన పైన పరిశీలిస్తారు. అండ్ లాస్ట్ వన్ హిస్టారియన్ స్టడీ ద పాస్ట్ అండ్ ద ప్రెజెంట్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్. ఒక గొప్ప వ్యక్తుల యొక్క గతాన్ని ప్రస్తుతాన్ని మాత్రమే తెలుసుకుంటారని ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? సో నిజానికి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి షూటబుల్గా ఉంటుందన్నమాట. హిస్టోరియన్స్ డీల్ విత్ ఏ హోస్ట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ లైక్ how people earn their livelihood and what they produced, how culture and society changed etc. అంటే ఎలా ఉండేది, ఎలా జీవన విధానం కొనసాగేది, ప్రస్తుతం ఎలా ఉంది, ఇలాంటి పైన వాళ్ళైతే పరిశీలన చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ చూద్దాం సార్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది డేట్ సెలెక్షన్ బై ది హిస్టారియన్స్. సో తేదీలు ఎన్నుకోవడంలో చరిత్రకారుల విషయంలో సరైనది ఏది అని అడిగాడు అనమాట. చూద్దాం. డేట్స్ అరౌండ్ విచ్ ద స్టోరీ ఈజ్ కంపోజ్డ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఆన్ దేర్ ఓన్. చరిత్ర గురించి మనం రాసేటప్పుడు తేదీలకి అంత ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్, హిస్టోరియన్స్ నెవర్ డిబేట్ అబౌట్ ది డేట్స్ ఆన్ విచ్ ద కింగ్ వర్ క్రౌన్డ్. రాజు ఏ రోజు అది సింహాసనం ఎక్కడ దానిపైన తేదీలపైన చరిత్రకారులు వాదించుకోరు. హిస్టోరియన్స్ నెవర్ డిబేట్ అబౌట్ ది డేట్స్ ఆన్ విచ్ ద బ్యాటిల్ వర్ ఫౌట్. ఏ యుద్ధం ఎప్పుడు జరిగిందన్న తేదీలపైన యుద్ధం డిస్కస్ చేయరు. హిస్టోరియన్స్ వర్ నాట్ ఫ్యాసినేటెడ్ బై డేట్స్. తేదీల పట్ల ఎక్కువ మక్కువ చూపించారని ఇచ్చారనమాట. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఆప్షన్లో పెట్టండి. సో రైట్ ఆన్సర్ చూస్తే డేట్స్ అరౌండ్ విచ్ ద స్టోరీ ఈజ్ కంపోజ్డ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఏదైనా చరిత్ర రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ తేదీలను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని చరిత్రకారులు ఎక్కువగా నమ్మేవారు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద చూజన్ సెట్ ఆఫ్ డేట్స్ బై ది హిస్టోరియన్స్ బికమ్ మోర్ weighted when the focus is on.
సో తేదీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఏ సందర్భంలో ఇస్తాము? ఫస్ట్ వన్ పర్టికులర్ లొకేషన్, ప్రత్యేకమైన స్థలంకి వచ్చేటప్పుడు, లేదా పర్టికులర్ కింగ్, ప్రత్యేకమైన రాజు గురించి మాట్లాడేటప్పుడు, పర్టికులర్ బ్యాటిల్, ప్రత్యేకమైన యుద్ధం జరిగేటప్పుడు, లేదా పర్టికులర్ సెట్ ఆఫ్ ఈవెంట్స్, కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు. ఇందులో దేనిపైన ఏ సందర్భాల్లో చరిత్రకారులు తేదీలపైన ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తారు? నవ్ ఇట్స్ యువర్ టైమ్. సో ఏం కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు చూడండి. చరిత్రకారులు తేదీలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తే క్రింది 4 ఆప్షన్లో దేనిపైన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు? సో రైట్ ఆన్సర్ చూద్దాం, కామెంట్ అయితే పెట్టండి. సో పర్టికులర్ సెట్ ఆఫ్ ఈవెంట్స్, ఏవైనా ఈవెంట్స్ వచ్చేటప్పుడు మాత్రమే వాటికి ప్రీసియస్ డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట. అంతే తప్ప కానీ పీరియడ్గా ఉండేటటువంటి వాటిని ఇవ్వరు. మిగతా 3 సరిపోవు. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఐడెంటిఫై దిస్ పర్సనాలిటీ బేస్డ్ ఆన్ ది క్లూస్ గివెన్. కొన్ని క్లూస్ అయితే ఇస్తాము, దాని ప్రకారం పర్సనాలిటీని మీరు ఐడెంటిఫై చేయండి. ఈ వ్యక్తి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఏమిటి? ఈ జాయిన్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఏ క్లర్క్. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్లర్క్గా జాయిన్ అయ్యి అండ్ లేటర్ బికేమ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ 1773. ఇండియా యొక్క మొదటి గవర్నర్ జనరల్గా ఆయన ఎన్నుకోబడ్డారు. ఆయన పేరేమిటి? సో ఆల్రెడీ క్లూ తెలిసిపోయింది కాబట్టి మీరు చెప్పేయచ్చు. ఆప్షన్ ఏ విలియం బెంటింగ్, ఆప్షన్ బి లార్డ్ ఇర్విన్, ఆప్షన్ 3 వాన్ హేస్టింగ్ అండ్ ఆప్షన్ డి లార్డ్ కార్న్ వాలిస్. సో మీ అందరూ తెలిసిందే, ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనగానే వార్న్ హేస్టింగ్ అని చెప్తాం. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వెన్ హిస్టోరియన్స్ రైట్ హిస్టరీ దే డివైడ్ ఇంటూ డిఫరెంట్ చాప్టర్స్. వై? చరిత్రను లెక్కించేటప్పుడు చరిత్రకారులు చరిత్రను కొన్ని భాగాలుగా విభజిస్తారనమాట. ఎందుకు అలా విభజిస్తారు? ఆప్షన్ 1 టు గివ్ ఈచ్ చాప్టర్ సమ్ కోహరెన్స్, ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి వివరణ ఇవ్వడానికి. ఫర్ ఈజియర్ సెలెక్షన్ ఆఫ్ డేట్స్, తేదీలు ఎంచుకోవడంలో సులభంగా ఉండడానికి. టు అసోసియేట్ ది ఈవెంట్స్ సెపరేట్లీ, ప్రతి సంఘటనని ప్రత్యేకంగా విభజించి వర్ణించడానికి. అండ్ టు గివ్ ఏ నీట్ లుక్ అండ్ ప్రజెంటేషన్, ఒక అందమైన ప్రదర్శన కోసము, ప్రజెంటేషన్ కోసము వాళ్ళు చాప్టర్లుగా డివైడ్ చేశారు. సో మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? సో ఎన్ఎంఎస్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఇలా లాజికల్గా ఉంటాయి. సో చరిత్రకారులు ఎప్పుడు కూడాను చరిత్రను ఇలా సెక్షన్గా విభజించుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా ఒక ప్రత్యేకమైన వివరణాత్మక స్కోప్ ఇవ్వడానికి వస్తే చేశారనమాట. సో ఆప్షన్ ఏ అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు గివ్ ఈ చాప్టర్ సమ్ కోహరెన్స్ అని చెప్తాను అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. పిక్ అవుట్ ది స్టేట్మెంట్ దట్ డస్ నాట్ జస్టిఫై ది సిగ్నిఫికేషన్ ఆఫ్ ఏ టైమ్ లైన్ ఇన్ హిస్టరీ. చూడండి ఒకసారి, స్టేట్మెంట్లో ఒక సిగ్నిఫికేషన్ అనేది లేనటువంటి చూద్దాం ఒకసారి. ఏ టైమ్ లైన్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది chronological occurrence of an event in a planned and arranged manner. టైమ్ లైన్ దేనికి ఉపయోగపడుతుంది? ఏ టైమ్ లైన్ హెల్ప్స్ టు కీప్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఏ టైమ్ లైన్ ఈజ్ నాట్ ఏ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్. అండ్ లాస్ట్ వన్, ఏ టైమ్ లైన్ ఈజ్ ఆర్గనైజ్డ్ అకార్డింగ్ టు ది డేట్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డస్ నాట్ జస్టిఫై ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ టైమ్ లైన్. టైమ్ లైన్కి యొక్క గొప్పతనానికి సంబంధం లేనిది ఏది లేదా వర్ణించినది ఏది అని అడిగాడు అనమాట. సో ఒకసారి చూడండి, ఒకసారి దాని గొప్పతనానికి అర్థం కానిది అని అడిగాడు, ఒకసారి చూసుకోండి. సో కమాన్ గైస్, మీరు ఏమనుకుంటున్నారు? మీ ఆన్సర్ అయితే కామెంట్లో పెట్టండి. ఓకేనా? ఏ టైం లైన్ చూద్దాం సరే. టైం లైన్కి సంబంధించినటువంటి సిగ్నిఫికేషన్కి వివరణ కానిది ఏదని అడిగారు. సో నిజానికి చూస్తే టైం లైన్ అనేది ఈ 3 స్టేట్మెంట్లకు అయితే ట్రూ అవుతుంది, ఒకదానికి మాత్రం కాదనమాట. అదేంటంటే సి అండి. సో ఇదొక గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. సో ఇదైతే కాదనమాట, గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ అయితే కాదనమాట. అదైతే మీరు గుర్తుపెట్టుకుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. టు విచ్ కంట్రీ డిడ్ జేమ్స్ మిల్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా బిలాంగ్స్ టు? ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే మీకు కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, జేమ్స్ మిల్ ఏ కంట్రీకి సంబంధించిన వాడు అని క్వశ్చన్ అడిగాను అనమాట. ఆయన ఒక గ్రంథం రాశాడు, ఏ హిస్టరీ ఆఫ్ ఏ బ్రిటిష్ ఇండియా. ఇది 3 వాల్యూమ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి స్కాట్లాండ్, ఆప్షన్ సి
ఫ్రాన్స్ అండ్ ఆప్షన్ డి ఐర్లాండ్. సో ఏ దేశానికి చెందినవాడు? సో ఇక్కడైతే ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. ఎందుకంటే జేమ్స్ మిల్ అయితే మనకి స్కాట్లాండ్కి చెందినటువంటి స్కాటిష్ అని చెప్తాను అనమాట. సో కాబట్టి స్కాటిష్ హిస్టోరియన్ అని చెప్తాము. సో స్కాట్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. జేమ్స్ మిల్ రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ద 3 ఇంపార్టెంట్ డివిజన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్. చాలా కన్ఫ్యూజింగ్ అయ్యే క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ ముస్లిం, బ్రిటిష్ అండ్ క్రిస్ట్, హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్, హిందూ, క్రిస్టియన్ అండ్ ముస్లిం, అండ్ హిందూ, బ్రిటిష్ అండ్ క్రిస్ట్. ఇక్కడైతే మీకైతే 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో జేమ్స్ మిల్ డివైడ్ చేసిన ఇండియన్ హిస్టరీని అయితే మనం ఎలా చెప్తామంటే, ఫస్ట్ ఎరాని మనం ఏమని చెప్తాం, హిందూ ఎరా అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ అయితే ముస్లిం ఎరా అంటాం. థర్డ్ వన్ అయితే బ్రిటిష్ ఎరా అంటాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. క్రిస్ట్, సో ఏదైతే ఉందో క్రిస్టియన్ ఎరా అని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నాట్ క్రిస్టియన్ ఎరా, ఇట్ ఈస్ బ్రిటిష్ ఎరా. ఓకే, హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్ ఎరా అని చెప్తాను అనమాట అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్. ఓకేనా, 3 వాల్యూమ్స్ అయితే రాయడం జరిగింది. దాని ఏమంటాం, ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్, ఆల్ ఏషియన్ సొసైటీ వర్ అట్ ఎ డాష్ లెవెల్ ఆఫ్ సివిలైజేషన్ వెన్ కంపేర్ టు యూరోప్. సో ఏషియన్ కంట్రీలో ఉండే సివిలైజేషన్ ఏదైతే ఉందో, నాగరికత ఏదైందో, సో యూరోపియన్ నాగరికతతో పోల్చుకుంటే ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 డెవలప్డ్, వాళ్ళకన్నా అభివృద్ధి చెందింది. ఆప్షన్ 2 అడ్వాన్స్డ్, చాలా ముందుగా ఉంటుంది. సి హయ్యర్, చాలా గొప్పగా ఉంటుంది. డి చాలా లోవర్, చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాడనమాట. అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్, వైల్ కంపేరింగ్ విత్ ది యూరోపియన్ సివిలైజేషన్, వాట్ హీజ్ ఒపీనియన్ అకార్డింగ్ టు ది టువర్డ్స్ ది ఏషియన్ సివిలైజేషన్. ఏషియన్ సివిలైజేషన్తో పైన తన ఒపీనియన్ ఏంటి? సో మీరు ఈజీగా చెప్పొచ్చు. సో అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్, యూరోపియన్ సివిలైజేషన్ ఈజ్ వెల్ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ అండ్ హయ్యర్, బట్ ఏషియన్ సొసైటీస్ సివిలైజేషన్ విల్ బి లోవర్ అని చెప్తారనమాట. హీ డిస్క్రైబ్స్ యాజ్ ఏ లోవర్ అని చెప్తారనమాట. సో గుర్తుపెట్టుకుంటారు లోవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. యాజ్ మెన్షన్ బై జేమ్స్ మిల్, సమ్ ఇంపార్టెంట్ సోషల్ ప్రాక్టీసెస్ ప్రివెంట్స్ ఇన్ ఎర్లీ ఇండియా ఆర్ గివెన్ బిలో. చూస్ ది వన్ ఆప్షన్ దట్ వాజ్ నాట్ మెన్షన్డ్ బై జేమ్స్ మిల్. సో ఇండియాలో జరిగినటువంటి కొన్ని, అంటే ఏదైతే మనకి సివిలైజేషన్ అనేది అడ్వాన్స్గా కానీ డెవలప్ కాకపోవడానికి కొన్ని ప్రాక్టీసెస్ అనేవి మనని ఆపుతున్నాయని చెప్పాడు. ప్రివెంటింగ్ అవర్ గ్రోత్ అని చెప్తూ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అందులో లేనిది ఏది అని అడిగాను అనమాట. ఫస్ట్ వన్ రిలీజియస్ ఇంటాలరెన్స్. ఓకేనా, సో మతాల మధ్య వైషమ్యం. అండ్ సెకండ్ వన్ క్యాస్ట్ టబూస్, సో కులాల వర్గీకరణ. అండ్ థర్డ్ వన్ సూపర్స్టిషియస్ ప్రాక్టీస్. ఓకేనా, మూఢనమ్మకాలు ఫాలో అవ్వడం. 4 ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ 2 నన్ ఆఫ్ దిస్, ఆప్షన్ 3 2, 3, ఆప్షన్ 4 1 and 3. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? అతను చెప్పిన స్టేట్మెంట్స్లో లేనిది ఏదని అడిగాను అనమాట. నిజానికి ఇక్కడ చూస్తే మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు? సో జేమ్స్ మిల్ అయితే ఇండియా సివిలైజేషన్ ఎందుకు ఇంకా డౌన్వర్డ్స్ ఉంటుంది అని చెప్తే కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడనమాట. అందులో లేని స్టేట్మెంట్ ఏదని అడిగాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రిలీజియస్ టాలరెన్స్ కూడాను ఉండడం వల్ల ఇండియా అనేది డెవలప్ అవ్వడం లేదని చెప్పారు. ఇంకా క్యాస్ట్ టబూస్ ఉండడం వల్ల, కులాల మధ్య తేడా ఉండడం వల్ల కూడాను అభివృద్ధి చెందడం లేదని చెప్పాడు. అండ్ సూపర్స్టిషియస్, ఏవైతే మూఢనమ్మకాలు ఆచరించడం వల్ల కూడా భారతదేశం అభివృద్ధి చెందడం లేదని చెప్పాడు అనమాట. కాబట్టి 3 అతను చెప్పిన స్టేట్మెంటే. ఇందులో లేనిది ఏది అంటే ఏది లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దీస్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, a few observations made by James Mill are given below. Choose the one that is not true with respect to the James Mill theories. సో కొన్ని అబ్జర్వేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందులో జేమ్స్ మిల్ ప్రకారం లేనిదాన్ని మీరు గుర్తించండి. ఆప్షన్ 1, జేమ్స్ మిల్ బిలీవ్ దట్ బ్రిటిష్ రూల్ కుడ్ నాట్ సివిలైజ్ ఇండియా. బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతదేశాన్ని నాగరికతను నేర్పించలేదు. సెకండ్ వన్, జేమ్స్ మిల్ బిలీవ్ దట్ యూరోపియన్ మేనర్స్, ఆర్ట్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ లాస్ కుడ్ ఇంప్రూవ్ ది ఎకానమీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా. యూరోపియన్ కంట్రీలో ఉండేటటువంటి అన్ని కళలు కానివ్వండి, అన్నీ కూడా భారతదేశాన్ని అభివృద్ధి చెందించగలవు అని చెప్పాడు. జేమ్స్ మిల్ అబ్జర్వ్ దట్ ఆల్ ఏషియన్ సొసైటీస్ వర్ అట్ ఎ లోవర్ లెవెల్ ఆఫ్ సివిలైజేషన్ వెన్ కంపేర్ టు యూరోపియన్. సో అతను దాని ప్రకారం ఏంటంటే ఏషియన్ కంట్రీస్లో ఉండే సివిలైజేషన్ అంతా కూడా యూరోపియన్ కన్నా తక్కువగా ఉంది. అండ్ లాస్ట్ వన్ చూద్దాం. అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్, ద హిందూ అండ్ ముస్లిం డెస్పాట్స్ రూల్డ్ ఇండియా బిఫోర్ ద బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు రాకముందు హిందూ అండ్ ముస్లిం రాజులు పరిపాలించారని చెప్పాడు అనమాట. ఇందులో అతను చెప్పిన
చెప్పిన స్టేట్మెంట్లో ఏది లేదు అన్నట్టు అనమాట. సో ఇది చెప్తే జేమ్స్ మిల్ చెప్పిన అభిప్రాయం ఏంటంటే, సో బ్రిటిష్ వాళ్ళు లేకపోతే భారతదేశం అభివృద్ధి చెందలేదు అని చెప్పారనమాట. సో ఆ స్టేట్మెంట్ అని చెప్తే ఇక్కడ దానికి రివర్స్లు ఇవ్వడం జరిగింది. చూసారా, బ్రిటిష్ రూల్ కుడ్ నాట్ సివిలైజ్ ఇండియా అని ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అనమాట. కాబట్టి అడిగింది కూడా అన్నదే కదా. సో చూస్ ది వన్ దట్ ఈస్ నాట్ ట్రూ అని అడిగారు అనమాట. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వాట్ వాజ్ ద ఇంపార్టెంట్ సజెషన్ మేడ్ బై ది జేమ్స్ మిల్ టు ద బ్రిటిష్? జేమ్స్ మిల్ బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి ముఖ్యమైన సలహా ఏమిటి? బ్రిటిష్ షుడ్ కాంక్వర్ ఆల్ ద టెరిటరీస్ ఇన్ ఇండియా టు ఎన్ష్యూర్ ది ఎన్లైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ఇండియన్ పీపుల్. సెకండ్ వన్, ఇండియా విల్ ప్రోగ్రెస్ వితౌట్ బ్రిటిష్ హెల్ప్. థర్డ్ వన్, విత్ రిలీజియస్ టాలరెన్స్, caste taboos and other superstition practices only India can progress. Third, last one, introduction of European manners and Western education will lower the level of the Indian civilization. సో చూసారా, ఈ 4 స్టేట్మెంట్లో అతను జేమ్స్ మిల్లు బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి సజెషన్ ఏమిటి? సో ఇదండి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి నెగిటివ్గానే ఉంటాయి అకార్డింగ్ టు ద జేమ్స్ మిల్. ఓకేనా? సో కాబట్టి ద స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ మాత్రమే రైట్ అవుతుంది. బ్రిటిష్ షుడ్ కాంక్వర్ ఆల్ ద టెరిటరీస్ ఇన్ ఇండియా టు ఎన్ష్యూర్ ది ఎన్లైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ ది ఇండియన్ పీపుల్. ఇండియన్ పీపుల్ని అభివృద్ధి చెందడానికి భారతదేశాన్ని మాత్రం వాళ్ళు పరిపాలించాలి, ఆక్రమించాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, కాబట్టి ఆప్షన్ ఏ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కానీ వచ్చింది అనుకోండి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ వాజ్ వన్ ఆఫ్ డార్క్నెస్ బికాస్. సో భారతదేశపు చీకటి కాలాల్లో బ్రిటిష్ ప్రభుత్వం పాలన కూడా ఒక చీకటి యుగంగా మనం చెప్పుకుంటాం. ఎందుకు? ఆప్షన్ ఏ, ద పీరియడ్ డిడ్ నాట్ విట్నెస్ ఎనీ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ప్రోగ్రెస్. భారతదేశంలో అభివృద్ధి కానీ ఆర్థిక పెరుగుదల కానీ ఎటువంటి సాక్ష్యాలు లేవు దాంట్లో. రిలీజియన్స్ టాలరెన్స్, caste taboos and other superstition practices existed in India. సో ఇవన్నీ కూడా ఉండడం. అండ్ థర్డ్ వన్, ద రూలర్స్ అండ్ ద కింగ్స్ వర్ ఇన్కేపబుల్. ఓకే, అండ్ లాస్ట్ వన్, ద రూలర్స్ అండ్ కింగ్స్ ఆల్వేస్ ఫాట్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఫర్ పవర్. సో ఇక్కడ బ్రిటిష్ వారి పరిపాలనా కాలాన్ని డార్క్ పీరియడ్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే ఈ టైంలో ఎటువంటి ఎకనామికల్ గ్రోత్ కానివ్వండి, అలాగే ప్రోగ్రెస్ కానివ్వండి మన ఇండియా లేదు. మొత్తం కూడా ఏమైంది, ఆ రిసోర్స్ అన్నీ కూడాను వాళ్ళు ఏం చేసుకున్నారు, దోచుకోవడం జరిగింది అన్నమాట. కాబట్టి ఆప్షన్ 1 మీకు సరిపోతుంది. బ్రిటిష్ రూలర్ కాలాన్ని డార్క్ పీరియడ్ అనడానికి కారణం ఏమిటి? ఇక తర్వాత క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ చూస్తే, లిస్టెడ్ బిలో ఆర్ ఏ ఫ్యూ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ది బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్? సో బ్రిటిష్ ఇండియా సంబంధించిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, అందులో తప్పు స్టేట్మెంట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ, బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ ది ఎకానమీ అండ్ సొసైటీ వితౌట్ చేంజింగ్ ది కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్రివెలెంట్ ఇన్ ఇండియా. And second one, British collected revenue to meet all the expenses, brought goods they wanted at low price. Third one, British conquered the country and established their rule, subjugating local nawabs and rajas. British produced the crops they needed for export. ఇందులో విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అని అడిగాడు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కటి రివర్స్లో వెళ్దాం. డి ఆప్షన్ చూద్దాం. సో వాళ్ళకి కావాల్సినటువంటి నీలి పంటలు, దాన్ని ఏమంటారు చెప్పండి, నీలి మందు పంట అంటాం కదా. సో వాళ్ళు ఆల్రెడీ ఇండిగోని పండించుకొని వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, కాటన్ ఇక్కడ పండించి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. సో దట్ ఇస్ ద సెకండ్. అండ్ సెకండ్ చూద్దాం అనమాట, కంట్రీ అండ్ ఎస్టాబ్లిష్ దే రూలర్ సబ్జిగేట్. ఓకేనా? సో ఇక్కడ ఉన్న నవాబులు కానివ్వండి, రాజులను కానీ వాళ్ళని యుద్ధంలో ఓడించి వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అండ్ సెకండ్ వన్ చూద్దాం. బ్రిటిష్ కలెక్టెడ్ రెవెన్యూ టు మీట్ ఆల్ ఎక్స్పెన్సెస్, బ్రాడ్ గూడ్స్ దే వాంటెడ్ టు లోయర్ ప్రైస్. సో తక్కువ ధరకే వస్తువులు కొనుక్కోవడానికి మన దగ్గర నుండి ఎక్కువ ట్యాక్స్లు అయితే తీసుకున్నారు. ఇది కూడా కరెక్టే. సో ఫస్ట్ వన్ చూద్దాం. బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ అండ్ సొసైటీ వితౌట్ చేంజింగ్ ద కస్టమ్స్ వాళ్ళు చేంజ్ చేశారు, ఎక్కువ వేశారు. ఇండియన్ ఎవరు కూడా బిజినెస్ మ్యాన్ కూడా తమ బిజినెస్ని ఎక్స్పోర్ట్ చేసుకోకుండా లేదా ఫారెన్తో ఎక్స్చేంజ్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారు, కస్టమ్స్ అయితే ఎక్కువ పెంచేశారనమాట. సో ఇంతకు ముందు ఉన్న వాటికి రెట్టింపు చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఈస్ట్ ఇండియా కంపెనీతోనే చేయాల్సి వచ్చేది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏం చూసుకోవచ్చు, ఆప్షన్ ఏం చూసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూద్దాం సార్. వెన్ ద సబ్జుగేటింగ్
ఓకేనా. సబ్జుగేషన్ ఆఫ్ వన్ కంట్రీ బై అనదర్ లీడ్ టు పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్. ఇట్ ఈస్ రిఫర్స్ టు ఎస్. ఒక రాజ్యంలో ఉండే రాజులందరినీ కూడాను ఏం చేసుకోవడం, వాళ్ళని సామంతులుగా మార్చుకోవడం లేదా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం, అంతేకాకుండా రాజకీయ, ఆర్థిక, సామాజిక అండ్ సాంస్కృతిక మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించడాన్ని ఏమని పిలుస్తాము అని అడిగాడు అనమాట. ఆప్షన్ ఏ గ్లోబలైజేషన్, ఆప్షన్ బి అర్బనైజేషన్, ఆప్షన్ సి ఇమ్మిగ్రేషన్ అండ్ ఆప్షన్ డి కొలనైజేషన్. సో రైట్ ఆన్సర్ ఏంటి? సో ఇక్కడైతే మనకు చూద్దాం, ఏదైనా ఒక కొత్త కంట్రీని మనం సబ్జుగేషన్ చేస్తూ అక్కడ ఉన్న మొత్తం అన్ని న్యాచురల్గా ఉండేవన్నీ కూడా మారుస్తూ మనకు అనుగుణంగా కన్వర్ట్ చేసుకోవడాన్ని ఏమంటాం? వలస పాలన అని పిలుస్తాం అనమాట. దాన్ని కొలనైజేషన్ అంటాం అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. లిస్టెడ్ బిలో ఆర్ ఏ ఫ్యూ స్టెప్స్ విత్ రెస్పెక్ట్ to the official documents of the British administration. Pick out the option with a correct sequence, that means order. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నాం, ఈ స్టేట్మెంట్స్లో కరెక్ట్ సీక్వెన్స్ అయితే మీరు ఏర్పాటు చేయాలి. ఫస్ట్ వన్, బ్రిటిష్ బిలీవ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్. థింగ్స్ కుడ్ నౌ బీ ప్రాపర్లీ అనలైజ్డ్, స్టడీడ్ అండ్ డిబేటెడ్. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్, ప్లాన్, పాలసీ, డెసిషన్, అగ్రిమెంట్ ఎక్సెట్రా టు బీ క్లియర్లీ రిటన్ అప్. ఆప్షన్ డి ఫోర్త్ వన్ చూద్దాం స్టేట్మెంట్. దిస్ కన్విక్షన్ ప్రొడ్యూస్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ కల్చర్ ఆఫ్ మెమోస్, నోటింగ్ అండ్ రిపోర్ట్స్. ఈ 4 స్టేట్మెంట్కి సంబంధించి, రికార్డుకి సంబంధించి ఒక సీక్వెన్స్ రాయండి అని చెప్పాడు. ఆప్షన్ ఏ 1 3 2 4, ఆప్షన్ బి 1 2 4 3, ఆప్షన్ 3 1 2 3 4 అండ్ ఆప్షన్ 4 4 2 3 1. సో ఏది మీకు కరెక్ట్ సీక్వెన్స్ అనుకుంటున్నారు? ఓకేనా, రైట్ చూసుకోండి, ఏది మీరు కరెక్ట్ అనుకుంటున్నారు మీ ఆప్షన్ అయితే చూసుకోండి. ఓకే, సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ చెప్పండి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది మీకు కరెక్ట్ సీక్వెన్స్ అయితే అవుతుందన్నమాట. 1 3 2 4 అనేది. బ్రిటిష్ బిలీవ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్, ప్లాన్, పాలసీ, డెసిషన్, అగ్రిమెంట్ ఎక్సెట్రా టు బీ క్లియర్లీ రిటన్ అప్. And this could now be properly analyzed, studied and debated. This conviction produced an administrative culture of memos, noting and reporting అని ఇచ్చాడనమాట. ఆప్షన్ 1 మీకు కరెక్ట్ సీక్వెన్స్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ స్టిల్ బీ ఫౌండ్ ఇన్ ద ఆర్చీవ్స్ దట్ మూవ్డ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ టు ఎనదర్ బ్రాంచ్. సో ఆర్చీవ్స్ అంటే మనందరూ తెలిసిందే కదా. సో ఈ ఆర్చీవ్స్లో ఉన్నటువంటి ఇప్పటికీ దొరుకుతున్న ఆధారాలు ఏంటని అడిగాడు. ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ పర్సనాలిటీస్, గొప్ప వ్యక్తుల ఆత్మకథలు, లెటర్స్ అండ్ మెమోస్, లేఖలు మరియు ఆదేశాలు, ఆర్ట్ ఫ్యాక్ట్స్. ఓకేనా, ఆర్ట్ ఎఫెక్ట్స్ అని ఉంది. అండ్ డి ఆప్షన్ చూస్తే లొకేషన్ ఆఫ్ మ్యాప్స్ అని ఉంది. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ స్టిల్ బీ ఫౌండ్ ఇన్ ద ఆర్చీవ్స్ దట్ మూవ్డ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి పంపించిన ఆర్చీవ్స్లో ఇప్పటికీ మనకు లభించేటటువంటి ఆధారాలు దేనికి సంబంధించినవి అంటే లెటర్స్ అండ్ మెమోస్ అండి. లెటర్స్ అండ్ మెమోస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై దిస్ బిల్డింగ్ సెటప్ ఇన్ 1920 located close to the Viceregal Palace in New Delhi. సో ఈ భవనం పేరేమిటి? సో మీకు కనిపిస్తుంది కదా, ఈ భవనం పేరేమిటి? సో ఆప్షన్ ఏ ది నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ద ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్, ఆప్షన్ సి ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాస్ హౌస్. సో ఇది చూస్తే మనకి బ్రిటిష్ ఇండియా టైంలో వాళ్ళ యొక్క రికార్డ్ని కీప్ చేయడానికి స్థాపించిన ఒక సంస్థ, ది నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ ఇన్ 1920 టు కీప్ ఆల్ ద రికార్డ్స్ నియర్ వైస్రీగల్ ప్యాలెస్. ఓకే, రిమెంబర్ దట్. సో ఇదనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. బై విచ్ century did the calligraphers copy and preserve the official documents? కాలియోగ్రాఫర్స్ ఈ రికార్డ్స్ని కాపీ చేయడం కానీ వాటిని స్టోర్ చేయడం కానీ ఏ సెంచరీలో స్టార్ట్ అయింది? ఆప్షన్ 1 18th century, ఆప్షన్ బి 19th century, ఆప్షన్ సి 17th century, ఆప్షన్ డి 21st century. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో దీని రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సో కాలియోగ్రాఫర్స్ అనేవి రికార్డ్స్ని కాపీ చేయడం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? సో ఈ క్వశ్చన్ అయితే మీరు కామెంట్లో పెట్టండి. సో కాలియోగ్రాఫర్స్,
ఓకేనా? కాలియోగ్రాఫర్స్ అని పెడుతూ మీ ఆన్సర్ అయితే ఏ అయితే బి, ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. మీ ఆప్షన్ అయితే లాక్ చేయండి. ఐ వోంట్ గివ్ ది ఆన్సర్ అయితే ఇవ్వదలుచుకోలేదు. మీరు టెక్స్ట్ బుక్ చూసి రిఫర్ చేసి ఆన్సర్ చెప్పండి. సో ఇలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తాం. హూ ఆర్ కాలియోగ్రాఫిస్ట్? అసలు కాలియోగ్రాఫిస్ట్ అంటే ఎవరు? ఆప్షన్ ఏ, పీపుల్ స్పెషలైజ్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ స్కిల్డ్ గ్రాఫ్స్ తయారు చేయడంలో నైపుణ్యం కలవారు. ద పీపుల్ స్పెషలైజ్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ టైపింగ్ చేయడంలో మంచి ఆర్ట్ ఉన్నవాళ్ళు. పీపుల్ స్పెషలైజ్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ రైటింగ్, అందంగా చేతిరాతలు కలిగిన వాళ్ళు. ఆప్షన్ డి, పీపుల్ స్పెషలైజ్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ క్లే మోల్డింగ్, మట్టి ముద్దలు తయారు చేయడంలో నైపుణ్యం కలవారు. సో కాలియోగ్రాఫర్స్ అంటే ఏమిటి? సో మనకు ఆల్రెడీ తెలుసు కాలియోగ్రఫీ అంటే ఏంటి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్. కాలియోగ్రఫీ అంటేనే చేతి రాతలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాలియోగ్రఫీ అంటారు. మరి కాలియోగ్రాఫిస్ట్ అంటే ఎవరు? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళని కాలియోగ్రాఫర్స్ అంటారు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిడ్ ది బ్రిటిష్ స్ట్రెస్ apart from writing and preserving official documents under the colonial administration? సో ఎందుకు వాళ్ళు ఓకేనా ఈ రికార్డ్స్ని కీప్ చేయాల్సింది? ఫస్ట్ వన్ ప్లాటింగ్, సెకండ్ వన్ గ్రాఫింగ్, థర్డ్ వన్ మెజరింగ్ అండ్ ఫోర్త్ సర్వేయింగ్. అంటే ఈ కాలియోగ్రాఫర్లో సంబంధించి డేటాను ఎక్కువ తీసుకోవడంలో ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ప్లాటింగ్ ఇచ్చారా, గ్రాఫింగ్ ఇచ్చారా, మెజరింగ్ ఇచ్చారా అండ్ సర్వేయింగ్ ఇచ్చారా? ఓకే, కమాన్. సో రికార్డ్స్ని కీప్ చేయడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటే మనం ఈజీగా చెప్పవచ్చు సర్వేయింగ్ అనమాట. సర్వేయింగ్కి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది అవుట్కమ్స్ ఆఫ్ ది రెవెన్యూ సర్వే ఇన్ ద విలేజెస్ బై ది బ్రిటిష్ హైలైటెడ్ ది. సో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేయడం వల్ల ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? సో చూడండి, సో మనకి అచీవ్స్లో ఎక్కువగా ప్రాధాన్యత దేనికైతే ఉందో ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ సర్వే చేయడంలో దేనికి ఒక ప్రాధాన్యత ఇచ్చారు? ఆప్షన్ ఏ, టోపోగ్రఫీ, ద సాయిల్ క్వాలిటీ, ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ అదర్ ఫ్యాక్ట్స్ necessary to administrator in the region. Second one, product to be marketed in the region. Third one, trade options available in a region. Fourth one, climate conditions of the region. ఇలా నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. బట్ ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్తే టోపోగ్రఫీ అనేసరికి మొత్తం ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. ఓకేనా? సో సాయిల్ క్వాలిటీలో మనకేమొస్తుంది చెప్పండి. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ ఎలాంటి పంటలు పండడానికి అవకాశం ఉంటుందని ఇచ్చాడు. కాబట్టి మీరు ఈజీగా చెప్పండి. సో సర్వే దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే 1 టోపోగ్రఫీ, 2 సాయిల్ క్వాలిటీ, 3 ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ అదర్ ఫ్యాక్ట్స్. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ది 29th క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ వన్ బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సెన్సస్? సెన్సస్ సంబంధించి సరైన వివరణ ఏంది? ఏ సిస్టమ్ ఆఫ్ రికార్డ్స్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫ్లోరా ఫౌనా, జంతువులకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేది. సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది టోపోగ్రఫీ ఆఫ్ ఎ రీజన్, ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉండేటటువంటి భూస్వరూపాలని వర్ణించేది. ఏ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది గివెన్ పాపులేషన్, జనాభాకు సంబంధించి మొత్తం వివరణ ఇచ్చేది. అండ్ ఏ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్ ఆఫ్ ఏ రీజియన్, ఒక ప్రత్యేకమైన రీజియన్లో వాతావరణ పరిశీలన తెలియజేసేది. సో సెన్సస్ అంటేనే మనకు గుర్తు రావాలి. సెన్సస్ మీన్స్ టు క్యాలిక్యులేట్ ది పాపులేషన్. సో జనాభాని లెక్కపెట్టి వాటిని ఒక సిస్టమేటిక్గా, సో చైల్డ్ అంటే ఏజ్ పరంగా, లేదనుకుంటే జెండర్ పరంగా, లేదా క్యాస్ట్ పరంగా, లేదా రిలీజియన్ పరంగా ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ మనం సెన్సస్ అంటాం. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ది లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ గివెన్ బిలో, చూస్ ది వన్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ అన్అఫీషియల్ రికార్డ్. సో చూడండి ఇక్కడ, విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ అన్అఫీషియల్ రికార్డ్ అన్నాడు. ఆప్షన్ ఏ, ఆటోబయోగ్రఫీస్. ఆప్షన్ 2, పిలిగ్రిమ్స్ అండ్ ట్రావెలర్స్ అకౌంట్స్. ఆప్షన్ సి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రికార్డ్. అండ్ లాస్ట్ వన్, డైరీస్ ఆఫ్ పీపుల్. ఇందులో ఏది మీకు నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ అన్అఫీషియల్ రికార్డ్? గుర్తుపెట్టుకోండి, నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ అన్అఫీషియల్ రికార్డ్ మీన్స్ ఇట్ షుడ్ బి ఏ అఫీషియల్ రికార్డ్. సో ఆటోబయోగ్రఫీస్ అని కూడా అన్అఫీషియల్, అకౌంట్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అని కూడా అన్అఫీషియల్, అండ్ డైరీస్ ఆఫ్ ది పీపుల్ కూడా అన్అఫీషియల్. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది మీకు అఫీషియల్ అవుతుంది అనమాట.
సో ఇవి మనకి అడగడానికి అవకాశం ఉండేటటువంటి టాప్ 30 క్వెషన్స్ అయితే నా వరకైతే. అండ్ రిమైనింగ్ క్వెషన్స్ కావాలంటే సో కింద డిస్క్రిప్షన్‌లో మీకు మరో 50 క్వెషన్స్ గానివ్వండి, ఒక 3 ప్రాక్టీస్ ఎగ్జామ్స్ గాని మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీలైనంత తొందరగా మిగతావన్నీ కూడా మీకు ఇలానే ఒక టాప్ 30 క్వెషన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ క్వెషన్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్స్‌లో పెట్టండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఫర్ బెటర్ learning and better chance for the NNMS. Thank you guys. Thank you very much. Jai Hind.